ఫ్రెండ్స్, మిథలాజికల్ అనిమల్స్ లేదా మన పురాణాల్లో చెప్పుకుంటున్న క్రియేచర్స్ అయినా కేవలం మనుషులు సొంతంగా సృష్టించి రాసినవి కాదు. నిజానికి అచ్చం అలాంటి జీవులే ఈ భూమి మీద జీవించాయి. అయితే ఆ జీవులేంటో ఈ వీడియోలో చూసేద్దాం పదండి. అయితే అంతకంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. ఫెన్రిర్. నార్త్ మిథాలజీలో ఫెన్రిర్ పేరున్న జెయింట్ వుల్ఫ్ చాలా ఫేమస్. అయితే 10,000 సంవత్సరాలకు ముందు ఐసేజ్ టైంలో ఖచ్చితంగా ఇలాంటిది జీవించింది. ఇప్పుడు నేను మాట్లాడుతున్నది డైర్ వుల్ఫ్ గురించి. ఇది ప్రపంచంలోనే తోడేళ్ల జాతిలోని అతిపెద్ద తోడేలుగా చెప్తారు. మోడర్న్ డేస్ లో వరల్డ్ లార్జెస్ట్ వుల్ఫ్ గ్రే వుల్ఫ్ తో పోల్చుకుంటే ఇది 25% పెద్దదిగా ఇంకా బెటర్ గా కనబడుతుంది. అందుకని ఇవి ఐసేజ్ లోని అత్యంత పెద్దగా ఉండే మెగాఫానా అనిమల్స్ ను చాలా ఈజీగా వేటాడి తమ ఆకలిని తీర్చుకునేవి. అయినప్పటికీ ఐసేజ్ ముగిసాక ఈ మెగాఫానా క్రియేచర్స్ కూడా అంతమయ్యాయి. దానితో పాటు ఈ డైర్ వుల్ఫ్స్ కూడా అంతరించిపోయాయి. 4 టస్క్డ్ ఎలిఫెంట్. మన హిందూ మతంలో కూడా 4 టస్క్డ్ ఎలిఫెంట్ అంటే 4 దంతాలు గల ఏనుగుని మనం చూసాం. ఇంద్రుడి వాహనంగా ఈ ఐరావతాన్ని పూజిస్తారు. దానికి కూడా 4 దంతాలు ఉంటాయి. మన పురాణ గ్రంథాల్లోని చాలా ప్రసిద్ధ గ్రంథం రామాయణంలో కూడా ఈ ఏనుగుల గురించి ప్రస్తావించబడింది. అయితే 23 మిలియన్ సంవత్సరాలకు ముందు మెగలోడాన్ సముద్రంలో తిరుగుతున్నప్పుడు భూమి మీద గోంపోథెరస్ పేరున్న ఈ 4 టస్క్డ్ ఎలిఫెంట్ కూడా తిరుగుతూ ఉండేది. పారలాగా ఉండే దాని ఈ కింది పళ్ళను ఉపయోగించి చాలా సులభంగా తమ ఆహారాన్ని సంపాదించుకునేవి. మపిన్ గువారి. చాలా సంవత్సరాల క్రితం అమెజాన్ ఫారెస్ట్ లోని ట్రైబల్స్ ఈ మపిన్ గువారి ఆకారంలో ఉన్న ఒక మాన్స్టర్ లాంటి జంతువుని చూసామని చెప్పారు. దానికి ఒక్క కన్ను మాత్రమే ఉంది. ఇంకా దాని పొట్టలో దాని నోరు ఉంటుంది అని వాళ్ళు చెప్పారు. ఇంకా దాని పని అమెజాన్ ఫారెస్ట్ ని రక్షించడం అని కూడా చెప్పారు. కానీ సైంటిస్టులు చెప్తున్నది ఏంటంటే ఈ క్రియేచర్ కేవలం మిథికల్ మాత్రమే అని. కానీ మనందరికీ తెలుసు ఐసేజ్ టైంలో అమెజాన్ అడవిలో ఇలాగే ఉండే గ్రౌండ్ స్లాత్ ఉండేదని. ఇంకా దాని నడక కూడా మపిన్ గువారి లాగానే ఉండేది. ఇంకా దాని సైజ్ ఎలిఫెంట్ సైజ్ లో ఉండేది. కానీ మపిన్ గువారి కన్నా కొంచెం పెద్దగా ఉండేది. కానీ ఐసేజ్ ముగిసిపోవడంతో ఇంకా మన హ్యూమన్స్ అంటింగ్ చేయడం వల్ల 11,000 సంవత్సరాలకు ముందు అవి అంతరించిపోయాయి. ఎవరికి తెలుసు ఈ మిస్టీరియస్ అడవిలో ఏం దాగి ఉందో? గ్రిఫిన్. దీని గురించి 5000 ఇయర్స్ ఓల్డ్ మెసోపొటేమియన్ మిథాలజీలో ఉంది. ఇది సింహం బాడీతో ఉంటుంది. కానీ తల రెక్కలు మాత్రం డేగుకులాగా ఉంటుంది. ఇది ప్రతి మిథాలజీలోనూ కనబడుతుంది. అందరూ చెప్పేది ఏంటంటే జంతువులకు రాజు సింహం అయితే అడవిలో ఉన్న అన్ని రకాల పక్షులకి బాద్షా డేగా అని. అందుకనే మన పురాతన ప్రజలు మొదటిసారిగా ఈ సెరటోస్పియన్ డైనోసార్ ఫాజిల్స్ ని కనుక్కున్నప్పుడు వారు వెంటనే దానిని సింహం ఇంకా ఈగల్ యొక్క క్రాస్ బ్రీడ్ అని అనుకున్నారు. అలాగే అప్పుడు ఇలాంటి మిథికల్ క్రియేచర్ కూడా ఎందుకు ఉండకూడదు అని వాళ్ళు అన్నారు. అలాగే ప్రస్తుతం ఉన్న న్యూజిలాండ్ లో 700 సంవత్సరాల క్రితం గ్రిఫిన్ లాంటి ఒక జంతువు కనుగొనబడింది. కాపా. మీరు కూడా మీ చిన్నతనంలో డోరేమోన్ కార్టూన్ చూసినట్లయితే మీకు గుర్తుండే ఉంటుంది. అందులో ఎక్కడో కాపా పేరున్న ఒక మిస్టరీ జీవిని మనకు చూపించారు. కానీ నిజానికి అది జపనీస్ మిథాలజీలో ఒక భాగం. జపనీస్ అభిప్రాయం ప్రకారం ఈ క్రియేచర్ ఒక జైంట్ టర్టిల్ లాగా కనబడుతుంది. ఇంకా పిల్లలను కిడ్నాప్ చేయటం మరియు నీటిలో ముంచి మనుషులను పచ్చిగా తినడం దీనికి ఇష్టమైన పని. అయితే డైనోసార్ కాలంలో ఆర్కిలన్ అనే కాపా లాంటి టర్టిల్ ఉండేది. ఆ జైంట్ టర్టిల్ హైట్ చూసుకుంటే 15 అడుగుల వరకు ఉండేది. హోండా సివిక్ అంతా పెద్దగా ఉండేది. ఇంకా విచిత్రం ఏంటంటే కాపా లాగానే వీటికి కూడా పెద్ద ముక్కు ఉండేది. ద బ్లూప్. 1997లో ప్రపంచంలోనే అతిపెద్ద సముద్రం పసిఫిక్ మహాసముద్రం నుంచి ఈ బ్లూప్ అనే సౌండ్ ని డిటెక్ట్ చేశారు. ఈ సౌండ్ నేపాల్ నుంచి జపాన్ వరకు చాలా దూరం వరకు వినిపించింది. స్టార్టింగ్ లో సైంటిస్టులు ఇది ఒక డీప్ సీ క్రియేచర్ మాత్రమే ఇలాంటి సౌండ్ ని చేయగలుగుతుందని, అలాగే ఇంత పెద్ద సౌండ్ చేయడానికి దాని సైజు ఒక తిమింగలం కంటే కూడా దాదాపుగా 100 రెట్లు ఎక్కువ ఉంటుందని అనుకున్నారు. కానీ ఆ సౌండ్ మాత్రం అంటార్టికాలోని కొన్ని జైంట్ ఐస్ బర్గ్స్ సముద్రంలో పడుతున్నప్పుడు వచ్చిన సౌండ్ అని తేలింది. అయితే భవిష్యత్తులో ఈ సముద్రంలో బ్లూప్ లాంటి ఈ క్రియేచర్స్ ని కనుక్కుంటారేమో చూడాలి. ఎందుకంటే జురాసిక్ పీరియడ్ లో లీడ్ 6 పేరున్న ఈ ప్రపంచంలోనే అతిపెద్ద చేప జీవించేది. దాని పొడవు 55 అడుగుల వరకు ఉండేది. 40,000 పళ్ళు ఉన్న దీని నోరు తెరిచినప్పుడు అది అచ్చం బ్లూప్ మిథాలజికల్ క్రియేచర్ లాగానే ఉండేది. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి.